ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఏతాన్ వీరిని ఈ బంధువులను న లేదు కాదు హంతుం హతం చేయుటకు ఇచ్చామి కోరుట లేదు జ్ఞతః అపి వారు నన్ను చంపినా కూడా మధుసూదన శ్రీకృష్ణ అపి అయినా త్రైలోక్య రాజ్యస్య త్రిలోకాలపై రాజ్యాధికారమునకు హేతోః కోసం కిం న ఎలా చేస్తాను మహీకృతే ఈ భూమిపై రాజ్యం కోసం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు కృష్ణునితో చెబుతున్నాడు, ఏ మధుసూదన, వారు నన్ను చంపినా కూడా నేను వీరిని సంహరించదలుచుకోను. త్రిలోకాల రాజ్యాన్ని ఇచ్చినా సరే ఈ భూలోకంపై రాజ్యం కోసం నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు. అర్జునుడి దయాహృదయం మరియు బంధువుల పట్ల కరుణ ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఇది భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలో వస్తుంది. ఇక్కడ అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులు, గురువులు, స్నేహితులు ఎదురుగా కనిపించగానే యుద్ధం చేయడానికి మనసు లేకపోతున్నట్లు కృష్ణుడికి చెబుతున్నాడు. జయము, రాజ్యము, సుఖము ఇవన్నీ నాకు బంధువుల సంహారానికంటే తక్కువ అని అంటున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.